ఒకే ఒక్క ఛాన్స్. ఇన్ని రోజులు పార్టీని నమ్ముకుని ఉన్నందున ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వండి. ఇది ప్రస్తుతం తెలుగు తమ్ముళ్ల ఆవేదన. ఆంధ్ర పార్టీగా ముద్రపడినా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పసుపు జెండా వదలని నేతలు టికెట్ కోసం పైరువీలు చేసుకుంటున్నారు. రాష్ట్ర పార్టీ ఆఫీస్తో పాటు అమరావతికి వెళ్లి అధినేతను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు తమ్ముళ్లు. మహాకూటమి పొత్తుల కసరత్తు కొనసాగుతోంది. పార్టీల సీట్ల పంపకం డైలీ సీరియల్ను తలపిస్తోంది. ఎన్నికలకు టైం దగ్గర పడుతున్నా ఎవరికెన్ని సీట్లు కేటాయిస్తారనే దానిపై క్లారిటీ రావటం లేదు. దీంతో ఎన్నికల బరిలో నిలబడాలనుకున్న తెలుగు తమ్ముళ్లలో టెన్షన్ కొనసాగుతోంది. టీడీపీ నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు ఇప్పటికే తమ నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎప్పటికప్పుడు టికెట్ కోసం పార్టీ సీనియర్లకు టచ్లో ఉంటూ నియోజకవర్గాల్లో తామే బలమైన నేతని చూపించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అంతేకాదు ఏకంగా అమరావతి దాకా వెళ్తున్నారు. లోకేష్తో పాటు చంద్రబాబును కలుస్తున్నారు. హైకమాండ్ దగ్గర పార్టీ కోసం ఇంతకాలం చేసిన పనిని చెప్పుకుంటూ ఒక్క ఛాన్స్ కోసం బ్రతిమిలాడుకుంటున్నారు. ఈసారి పక్కా మహాకూటమిలో భాగంగా ఖైరతాబాద్ టీడీపీకి ఇచ్చినట్లయితే కంపల్సరీ 25,000 మెజార్టీ కింద అయితే రాదండి. అది అందుకొరకు నేను ఆశావాదిగా నేను కూడా ఆస్పిరెంట్గా ఖైరతాబాద్ నుంచి నాకు సీటు కావాలని కోరడం జరిగింది. రమణ గారికి చెప్పాము, చంద్రబాబు నాయుడు గారికి చెప్పాము. డెఫినెట్లీ ఈసారి మనం వర్కౌట్ చేస్తున్నాము. ఎందుకంటే లాస్ట్ టైం బీజేపీకి ఇచ్చాం కాబట్టి అది మన సీటు కిందకే ఉంటుంది కాబట్టి అది మనం వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. కాంగ్రెస్ ఎవరైతే పైన చూస్తున్నారో వాళ్ళకి చెప్పడం జరిగింది. నాకైతే హోప్ చాలా ఫుల్ఫిల్గా ఉంది. ఎందుకంటే పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఆశావహుల్లో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్ నగర్, ఖమ్మం లాంటి చోట్ల ఒక్కో నియోజకవర్గంలో ఒకరికి మించి పోటీలో ఉండటం పార్టీకి ఇబ్బందిగా మారింది. దీంతో ఏం చేయాలో అర్థం కాక సీట్ల కేటాయింపు దాకా వేచి చూసే ప్రయత్నం చేస్తున్నారు నేతలు. కష్టకాలంలో పార్టీతో ఉన్న నాయకులందరినీ మాకు బలమున్న చోట్లనే మేము సీట్లు అడగాలని, ఏదో సంఖ్య కోసం పోటీ చేసి చెప్పుకోవాలని కాకుండా సో మాకున్న పరిస్థితులలో 119 సీట్లకు కూడా మాకు అభ్యర్థులు ఉన్నారు. టికెట్లు అడిగేవాళ్ళు ఉన్నారు, ఆశావాహులు ఉన్నారు, ఒత్తిడి తెచ్చేవాళ్ళు ఉన్నారు, అర్హత గల వాళ్ళు ఉన్నారు. కానీ మిత్రధర్మాన్ని పాటిస్తూ మా సంఖ్యను పరిమితం చేసుకోవడం, రెండవది గెలవగలిగే సీట్లను మాత్రమే అడగాలన్నది కూడా స్థూలంగా మేము అనుకున్నాం. అనవసరంగా పోటీ చేసి వాళ్ళు గెలవక మేం గెలవక పార్టీని ముందు నుంచి నమ్ముకుని ఉన్నందుకు అధినేత తమకే అవకాశం ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు తెలుగు తమ్ముళ్లు.